హల్లెలూయా. యేసుక్రీస్తు నామములందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు ఇలాంటి అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మన వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయం దేవుడు మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నాడు. అతను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు అంటిపెట్టుకుని ఉంటావో, దేవుని యొక్క సహవాసం నువ్వు కలిగి ఉంటావో, ప్రతి విషయం మందు నీకు దేవుడు విజయాన్ని కలుగజేస్తాడు. ఏ ప్రమాదము నీకు రాకుండా దేవుడు చూస్తాడు. అట్టి రీతిగానే అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. నువ్వు నిత్యము దేవునితో సహవాసం ఉన్నవాడివి కాబట్టి, నువ్వు నిత్యము దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి, నీకు ఏ విషయంలోనూ దేవుడు నీకు నష్టం రాకుండా ప్రతి విషయంలో దేవుడు నీకు విజయాన్ని ఘనతని కలగజేస్తాడు. ఆయన నా కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచి నన్ను నీతిమంతుడిగా మార్చిన విశ్వాసం నీలో ఉండి సమస్తం మీద నజరేయుడైన యేసుక్రీస్తుకి అధికారం ఉంది. యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా అధికారాన్ని నేను పొందుకున్నాను. నేను సమస్తాన్ని క్రీస్తు ద్వారా సాధ్యపరచగలన్న విశ్వాసం ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ప్రతి విషయం మీద నీకు విజయం అనేది కలుగుతుంది. ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఆమేన్. విశ్వసించి ప్రార్థిద్దాము. ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థించిన సమస్తాన్ని మనము పొందుకుందాం. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించండి తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. ప్రతి అనారోగ్యము ఆరోగ్యంగా మారును గాక. ప్రతి బలహీనత నజరేయుడైన యేసుక్రీస్తులో తొలగిపోను గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడును గాక అని ప్రవచిస్తుందండి. ఏ విషయంలో స్వస్థత కోసం మీరు చూస్తున్నారో తండ్రి, ఆ విషయంలో తండ్రి వాళ్ళకి స్వస్థత కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి విషయంలో సమృద్ధి కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారును గాక అని ప్రవచిస్తాం తండ్రి. జాబ్స్ని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ ప్రవచిస్తున్నాం తండ్రి. ఘనతని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా ప్రతి విషయం తండ్రి ఘనపరచబడును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా ఏ విషయంలో తండ్రి వారు అడుగుచున్నారో తండ్రి, గృహము లేని వారికి తండ్రి సొంత గృహములు కలుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. వాహనాలు లేని వారికి సొంత వాహనాలు కలుగును గాక అని ప్రవచిస్తున్నాం దేవా. ఏ విషయం గురించి అయితే ప్రార్థిస్తున్నారు తండ్రి, ఏ విషయం కోసం అయితే విశ్వసిస్తున్నారు తండ్రి, దాంట్లో వారు విజయం పొందుకొను గాక అని ప్రవచిస్తాం తండ్రి. అన్నదమ్ముల మధ్య ఐక్యతను ప్రవచిస్తాం తండ్రి. అక్క చెల్లి అన్నదమ్ముల ప్రతి ఒక్క కుటుంబ సమస్యలు ఏదైతే ప్రతి దాంట్లో తండ్రి ఐక్యతను ప్రవచిస్తాం తండ్రి. సమాధానాన్ని ప్రవచిస్తుంది. వారి మధ్య ఉన్న తండ్రి ఏదైతే గొడవల ద్వారా వచ్చిన ఇబ్బంది ప్రతిదీ తొలగిపోయేతండి. శాంతపరిచే వాతావరణం వారి జీవితంలో ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి నీ యొక్క ప్రేమ కలిగి వారు జీవించును గాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.